మేడం అండి బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తామండి. మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ నబీల్. నబీలా, ఎందుకండి? నబీల్ బాగా ఆడతాడు, జెన్యున్ గా ఉంటాడు, ఎవరికి గొడవలు పెట్టాడు, ఏం చేయడు కాబట్టి ఆయనే ఇష్టం. నిఖిల్ నిఖిల్ బాగానే ఆటలు ఆడతాడు కానీ అమ్మాయిల వరకు వచ్చే వరకు ఆయన కొంచెం నచ్చడు. ఎందుకండి? ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ అంటే ఓకే, ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ నచ్చలేదు, ఉండొచ్చు ఫ్రెండ్షిప్ ఎంతమంది అమ్మాయిలైనా, కానీ ఈ అమ్మాయి దగ్గర ఆ అమ్మాయి కోసం, ఆ అమ్మాయి దగ్గర ఈ అమ్మాయి కోసం మాట్లాడడం నాకు నచ్చలేదు. విష్ణుప్రియ గేమ్ ఎలా అనిపిస్తుంది? విష్ణుప్రియ గేమ్ అయితే ఏం లేదండి, నాకు తెలిసి ఆమెదంతా కొంచెం వెరైటీగా ఉంది అంతే. అంటే మన పృథ్వీ లేని విష్ణుప్రియ ఏమైనా డల్ గా ఆడుతుందా బిగ్ బాస్? అలా ఏం లేదండి, విష్ణుప్రియ లేకపోతేనే పృథ్వీ కనబడడు. యాక్చువల్ గా విష్ణుప్రియకి ఆల్రెడీ బయట చాలా ఫాలోయింగ్ ఉంది, ఎందుకంటే ఆమె సాంగ్స్ చేయడం కానీ, డాన్స్ కానీ, సంథింగ్ అవన్నీ ఉన్నాయి ఆమెకి, కాబట్టి ఆమెకున్న క్రేజ్ పృథ్వీకి లేదు. ఓన్లీ సీరియల్ పర్సనే కాబట్టి పృథ్వీ. సో పృథ్వీ వెళ్ళిపోవడం వల్ల ఆమెకి ఏం బ్యాడ్ ఏం కాదు, ఏదో ఆడాలి కాబట్టి ఆడుకుంటున్నారు. గౌతమ్ గేమ్ ఎలా? గౌతమ్ గేమ్ కూడా బానే ఉంది, కాకపోతే ఆయన అన్ని కూడా టీచర్ లాగా పందుర్లాగా మెన్షన్ చేస్తున్నాడు డైలాగ్స్, కాబట్టి గేమ్ అయితే బానే ఉందండి. ఓకే అండి, ఇప్పుడు రోహిణి పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? రోహిణి పెర్ఫార్మెన్స్ కూడా బాగుందండి. ఒక ఆడపిల్లగా ఆమె గెలవాలనుకుంటున్నాను, అబ్బాయిగా నబీల్ గెలవాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడున్న దానిలో వరస్ట్ కంటెస్టెంట్స్ అంటే ఎవరైనా చెప్తారు మీరు? వరస్ట్ కంటెస్టెంట్స్ అంటే అది చెప్పలేమండి, ఎందుకంటే ఎవరి మటుకు వాళ్ళే, ఎవరి మైండ్ వాళ్ళే క్రియేట్ చేసుకొని ఆడుతున్నారు కాబట్టి అది చెప్పలేము, మనం ప్రజలే నిర్ణయించాలి. ఓకే అండి, ఇప్పుడున్న వాళ్ళలో అంటే హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తున్నట్టు, ఎవరు టైటిల్ కోసం కష్టపడుతున్నట్టు అనిపిస్తుంది మీకు? ఇప్పటి వరకు కష్టపడడం అంటే అందరూ బాగానే ఆడుతున్నారండి. గేమ్ టాస్క్లు వచ్చే వరకు అందరూ బాగానే ఆడుతున్నారు. ప్రేరణ ఆడుతుంది, నిఖిల్ ఆడుతున్నాడు, నబీల్, అందరూ ఆడుతున్నారు. గేమ్ ఎవరు కూడా లైట్ తీసుకోలేదు, కానీ లైట్ అంటే ఇంక విష్ణుప్రియ, నేను అది చేయలేను, అంత చేయలేను, ఇంత చేయలేను అని ఆమె ఒకటే చెప్పేది విన్నాం గేమ్ టోటల్. అవినాష్ గురించి ఏం చెప్తారు? ముక్క అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా కానీ బాగా ఆడాడండి. యాక్చువల్ గా ఈ ప్రేరణను నబీలు ఆయన ఆడలేడు, గెలవలేడు అనేటట్టుగా పాపం ఆయన్ని ఎంపిక చేసుకున్నారు, కానీ ఆటల్లో వాళ్లే లేకుండా ముక్క అవినాష్ ఆయన సత్తా చూపించుకున్నాడు. ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది? ప్రేరణ గేమ్ పరంగా బాగానే ఆడుతుందండి, మాటలు వదిలేస్తా ఉంటది, ఆమె అప్పటికప్పుడే గొడవ చేయాలనుకుంటది, ఎందుకు చేస్తుంది ఆమెకే తెలియదు అంతే. ఓకే అండి, ఇప్పుడు టైటిల్ ఎవరు కొడతారని మీరు అనుకుంటున్నారు? చెప్పాను కదండి, అమ్మాయిల్లో అయితే రోహిణి గారు, అబ్బాయిల్లో అయితే నబీల్. టాప్ పాయింట్ ఎవరు చెప్తారు మీరు? 5 అందరూ ఉంటారండి, విష్ణు ఉండదు నాకు తెలిసి, అంతే.